తిరుపతి శివార్లో మరోసారి చిరుత కలకలం రేపుతోంది. ఉపాధ్యాయ నగర్లో సంచరించింది. చీకటి పడితే చాలు శివారు ప్రాంతంలో చిరుత తిరుగుతోంది. అది తరచుగా జనవాసాల వద్దకు వస్తున్నా ఫారెస్టు అధికారులు పట్టించుకోవడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. శేషాచలం కొండలకి దగ్గరలో ఉన్న ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రతిరోజు భయంతో గడుపుతున్నారు. అటవీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏ సమయంలో చిరుత దాడి చేస్తోందేమోనని స్థానికులు భయపడుతున్నారు. తిరుపతి శివార్లో మరోసారి చిరుత కలకలం రేపుతున్నట్టుగా తెలుస్తోంది. ఉపాధ్యాయ నగర్లో సంచరించింది. చీకటి పడితే చాలు శివారు ప్రాంతంలో చిరుత తిరుగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపినాథ్ అందిస్తారు. గోపినాథ్, తిరుపతి శివారు ప్రాంతాల్లో మరోసారి చిరుత రోడ్లపైన వచ్చి తిరుగుతున్న నేపథ్యంలో స్థానికులు భయభ్రాంతులు గురవుతున్నారు. ప్రధానంగా గత నెల రోజుల నుంచి ఇప్పుడు దాదాపు 7 పర్యాయాలు ఈ శివారు అంటే శేషాచలం కొండలకు అనుసంధానంగా ఉన్నటువంటి కపిల తీర్థం నుంచి జూ పార్క్ అదేవిధంగానే ఇట్లా కరకంబాడి వరకు కూడా పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఒక 1000 నుంచి 1500 నివాస గృహాలు ఉంటాయి, అపార్ట్మెంట్స్ ఉంటాయి. అయితే స్థానికులు చాలా రోజుల నుంచి కూడా భయపడుతున్నారు. వన్యమృగాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. అయితే తాజాగా మరోసారి చిరుత వచ్చినటువంటి నేపథ్యంలో స్థానికంగా ఉన్నటువంటి ఏదైతే స్థానిక ప్రజలు వాళ్ళందరూ కూడా తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఉపాధ్యాయ నగర్లో గత 2-3 రోజుల క్రితం కూడా ఇదే చిరుత రావడం జరిగింది. సీసీ కెమెరాల్లో కూడా స్థానికులు గుర్తించారు. మరోవైపు ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఫారెస్ట్ అధికారులు కూడా గత 2-3 రోజుల నుంచి కూడా గస్తీని పెంచి ట్రాప్ కెమెరాలు కూడా ఏర్పాటు చేసినప్పటికీ కూడా ఆ ట్రాప్ కెమెరాల్లో అంతా కూడా చిరుత సంచరిస్తున్నట్టు ఆనవాళ్లు గుర్తించడం జరిగింది. అయితే స్థానికంగా వాళ్ళు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒంటరి చిరుత ఇది ఏ సందర్భంలో ఎక్కడైనా సరే ఎవరిపై అయినా సరే దాడి చేసే అవకాశం అయితే ఉంది. సాయంత్రం 6-7 చీకటి పడిన తర్వాత నుంచి కూడా తెల్లవారేంత వరకు కూడా స్థానికులు ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాలేకుండా పోతున్నారు. బయట ప్రాంతాలకు వెళ్ళిన వాళ్ళు బయట ప్రాంతాలను ఆగిపోతున్నారు ఈ చిరుత భయంతో. స్థానికంగా వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంటే లోకల్ గా ఇక్కడ అంటే కొండ సరిహద్దుల్లో ఈ చిరుత తిరుగుతుంది. ఏ సందర్భంలో ఎవరైనా పిల్లల పైన కానీ లేకపోతే మహిళల పెట్టిలో దాడి చేసే అవకాశం ఉన్నట్టు కూడా భయపడుతున్నారు. ఫారెస్ట్ అధికారులు కెమెరాలు పెట్టి చేతులు దురుపుకున్నారే గానీ అక్కడ బోన్స్ పెట్టి గస్తీని పెంచి ఎలాగైనా సరే ఆ చిరుతను బంధించి ఇతర అటవీ ప్రాంతాల్లో వదిలిపెట్టాలనేది స్థానికంగా వాళ్ళు పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. మరోసారి చిరుత అంటే సంచరించిన నేపథ్యంలో ఈ విజువల్స్ వీటన్నిటినీ కూడా స్థానికులే సోషల్ మీడియాలో పోస్టులు చేయడం జరిగింది. తిరుపతిలో ఫారెస్ట్ అధికారులు కూడా సమాచారం ఇచ్చారు. అయితే ప్రస్తుతానికి మరి కాసేపట్లో ఫారెస్ట్ అధికారులు చేరుకుని ఇవాళ బోన్లు పెట్టని స్థానికులు డిమాండ్ వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి బోన్లు పెట్టి ఆ చిరుతను పట్టుకునేందుకు కూడా ప్రయత్నాలు అయితే చేసే అవకాశం అయితే ఉంది. శ్రీజ, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ గోపినాథ్.